అందరికీ నమస్తే. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తుంటే మంచి మంచి వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ముందు వీడియోస్ చేయడం ఆపేసి మళ్ళా మొదలు పెట్టాను. మీరందరూ ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోలు, అద్భుతమైన సబ్జెక్టులు మీద తీసుకొస్తాను. ఈరోజు డయాబెటిక్ ఉన్న వాళ్ళకు, షుగర్ ఉన్న వాళ్ళకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మధుమేహం ఊరగస్తులకు దానిని అద్భుతంగా చాలా మంది గోధుమ రొట్టెలు తింటూ ఉంటారు, పుల్కాలు తినమంటూ ఉంటారు. మీకు కానీ పుల్కాలు గోధుమ రొట్టెలు కానీ నైట్ తింటూ ఉంటే మీకు ఎప్పటికీ షుగర్ అనేది కంట్రోల్లో కాదు, తగ్గదు, అదుపులో ఉండదు. ఎప్పుడు ఎక్కువ అవుతుంటుంది, తక్కువ అవుతూ ఉంటుంది. నేను చెప్పిన ఆహారం కానీ మీరు తయారు చేసుకుంటే అద్భుతంగా మీకు బలం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి నీరసము, వీక్నెస్ కూడా ఉంటుంది. బలం చేకూరుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అదుపులో ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. కాబట్టి మీ యొక్క శక్తి పెంచుతుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచుతుంది. మధుమేహం రొట్టి రాసుకోండి. మధుమేహం రొట్టి కావాల్సిన పదార్థాలు అండర్లైన్ చేసుకోండి. మధుమేహం రొట్టి నేను చెప్పినవన్నీ మీరు నోట్బుక్లో రాసి పెట్టుకుంటూ ఉంటే మీకు అవసరమైనప్పుడు అన్ని కూడా యూస్ అవుతూ ఉంటాయి. మధుమేహం రొట్టి కావాల్సిన పదార్థాలు కింద రాసుకోండి. శనగపిండి 100 గ్రాములు, రాగి పిండి 100 గ్రాములు, కొర్రల పిండి 100 గ్రాములు, మిల్లెట్స్ పౌడర్, కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండు కొర్రలు, మీ ఇష్టం ఏది మీకు ఇష్టం అవుతే అది మిల్లెట్స్ పొడి 100 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత బార్లీ పిండి వచ్చి 50 గ్రామ్స్. బార్లీ పిండి 50 గ్రామ్స్. మొదటిదేమో శనగపిండి తీసుకోండి 100 గ్రాములు, రాగి పిండి తీసుకోండి, మిల్లెట్స్ పిండి తీసుకోండి, బార్లీ పిండి తీసుకోండి 50 గ్రామ్స్. ఓకే, మొత్తం కలిపేసేయండి. ఈ కలిపిన దాంట్లో వాము, ఓమా అంటాం కదా, అజ్వైన్, వాము, జీలకర్ర, మిరియాలు, వాము, మిరియాలు, జీలకర్ర, ఇవి 2-3 చిటికలు పొడి వేయండి. తగినంత సైంధవ లవణం వేసుకోండి. రాక్ సాల్ట్ వేసుకొని దాన్ని బాగా పిసికేసి మీరు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ రొట్టె చేసుకొని మీకు ఇష్టం వచ్చిన కర్రీతో కానీ మీరు తిన్నారంటే సూపర్ ఉంటుంది, టేస్టీ ఉంటుంది, మీకు బలం చేకూరుతుంది, మధుమేహం కంట్రోల్లో ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా చాలా తగ్గుతాయి. మంచి ఫుడ్ తీసుకునే దానివల్ల, ఆహార నియమాలు పాటించే దాని వల్లనే డయాబెటిక్ని మనం రివర్స్ తీసుకురావచ్చు. ఓకే, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఆహారం నియమాల ద్వారా ఏ వ్యాధినైనా మనం తగ్గించుకోవచ్చు. నేను పెడతాను, మళ్ళా చూడండి. మీ డయాబెటిక్ని మీరు ఇలా ఫుడ్ ద్వారా మీరు కంప్లీట్గా తగ్గించుకొని ఆరోగ్యవంతులుగా కావాలని కోరుకుంటూ, ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, మీరు ఇంతసేపు ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.